ఫ్రెండ్స్, నేను హరివాల భోజం. ప్రశాంతత మనశ్శాంతి పార్ట్ 2. చాలా వరకు ఎవరైనా పెద్దగా పట్టించుకునే విషయాలు కోపం రావడం, అవతల మీద కోపంలో అరవడం, అది ఆఫీసులో బాసు తన కింద టీం వీళ్ళ మీద కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద కావచ్చు, లేదా ఇంటి పెద్ద మనుషులు ఇంట్లో వచ్చిన చుట్టాల మీద, లేదు అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళ మీద, లేదు ఇంట్లో గొడవలు పెట్టే వాళ్ళ మీద అరిచే విషయాలు కావచ్చు. ఏది ఏమైనా ఎవరైతే అరుస్తారో, కారణాలు ఏవైనా సరే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, కానీ ఎవరైతే అరుస్తారో, లొల్లి పెడతారో, అనవసరంగా లేదు వాళ్ళ కోపానికి జరిగిన నష్టానికి గట్టిగా మాట్లాడతారో, టెన్షన్ తీసుకుంటారో, ప్రెషర్గా ఫీల్ అవుతారో, అవతల మాటలు అనకపోతే కష్టం అనే రకంగా ఫీల్ అవుతారో, ఇవన్నీ కూడా ఎవరు మాటలు అంటారో వాళ్ళ ఆరోగ్యం మీదనే ఎఫెక్ట్ పడుతుంది. ఒక దగ్గర చదివిన యండమూరి వీరేంద్రనాథ్ రాసిన దాంట్లో, బాసు తన కింద పనిచేసే పర్సన్ని రకరకాల మాటలతో తిడుతుంటాడు. అది చేయలేదు, ఇది చేయలేదు, ఇక్కడ అంటున్నావు, అక్కడ అంటున్నావు, టైంకి సరిగా రాలేదు, మీటింగ్కి సరిగా అటెండ్ కాలేదు, నేను ఎంత చెప్పినా కానీ నువ్వు ఈ పనులు ఎన్నిసార్లు గుర్తు చేసినా చేయలేదు, నువ్వు దానివల్ల ఇంత నష్టం వచ్చింది, అంత నష్టం వచ్చింది, వాళ్ళు సరిగా రిప్లై చేయలేదు. కారణాలు ఏవైనా సరే బాస్ తిడుతుంటే ఎంప్లాయీ వచ్చేసి అనుకుంటున్నాంట, ఇదేదో జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఫన్నీ కోసం బాసు నువ్వు నన్ను తిడుతున్నావు, మనసులో బాసు నువ్వు నన్ను తిడుతున్నావు, ఆ తిడుతున్న దానికి నీ పొట్ట లోపల ఎన్ని రకాల యాసిడ్స్ రిలీజ్ అవుతున్నాయో తెలుసా? ఆ యాసిడ్స్ రిలీజ్ అయ్యి నీ కడుపునే చెడగొడతాయి, నువ్వే అనారోగ్యం పాలవుతావు, నువ్వే లీవ్ పెడతావు, ఆ లీవ్లో నేను ఎంజాయ్ చేసుకుంటా, నీ పీడ విరగడైపోతుంది, నువ్వు అన్ని రోజులు రాకపోతే నేను ప్రశాంతంగా ఉంటా అని చెప్పి ఎంప్లాయీ తన మనసులో అనుకుంటాడంట. ఇది ఒక విషయం. ఇంకొక విషయం, అది నిజంగా కూడా జరుగుతుంది. మరి కావాలంటే ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి అడిగి తెలుసుకోండి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక దగ్గర చదివిన, ఏ కారణం వల్ల అయినా సరే బస్సు టైంకి రాకపోయినా, మీ జీతంలో కటింగ్లు అయినా, లేదు రావాల్సిన మనిషి రాకపోయినా, మీరు ఎప్పుడైతే కోపంగా స్ట్రెస్గా ఫీల్ అవుతారో, కారణాలు ఏవైనా సరే, మీ బాడీలో రకరకాల పాయిజన్స్, బాడీలో రకరకాల యాసిడ్స్ ఉంటాయి, పాయిజన్ రిలేటెడ్ కూడా ఉంటాయి. అవన్నీ స్టమక్లో రిలీజ్ అవుతాయి. మైండ్లో వచ్చిన ఆలోచనలను బట్టి అవి స్టమక్లో రిలీజ్ అయిపోయి మీ బాడీకే కష్టం నష్టం కలగజేస్తాయి. అది అంత ఈజీగా అర్థం కాదు. అప్పుడన్నా కోపం వచ్చినప్పుడు వాళ్ళ మొహం చూడండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి. సో ఎప్పుడైనా ఎట్లాంటిదైనా సరే, సొంతంగా చేసుకున్న ఆలోచనల గురించి మీకు కోపం వచ్చినా, లేదు వేరే పరిస్థితుల వల్ల కోపం వచ్చినా, వేరే మనుషుల వల్ల కోపం వచ్చినా, మీరు అనుకున్నది మీరే చేయకుండా ఉండి కోపం వచ్చినా, కోపము, ప్రెషరు, టెన్షన్ ఇవన్నీ కూడా ఎవరెవరు తీసుకుంటారో, ఎవరికెవరికి వస్తాయో వాళ్ళ ఆరోగ్యమే పాడైద్ది. లైవ్ ఎగ్జాంపుల్స్, మా నాన్న ఏదో కారణాల మీద చుట్టాల మీద అరవడం అయింది. అప్పటికే ఆయన 55+. అదే రోజు అప్పటికి వేరే వాళ్ళ మీద అంత అరిచిందా లేదా నాకు తెలియదు, గుర్తులేదు. అటు ఇటు మార్నింగ్ 8:30కి ఈ గట్టిగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నారు. పడుకుని లేచే టైంకి పరాలసిస్ అటాక్ అయింది. పరాలసిస్ అటాక్ అయ్యాక 1.5 year మాత్రమే ఉన్నారు. దాని తర్వాత కాలం చేశారు. ఇది లైవ్ ఎగ్జాంపుల్. వేరే వాళ్ళవి కూడా నిద్రలోనే చెల్లి పెళ్ళి చేసాం, అప్పులు ఉన్నాయని, లేదు రకరకాల టెన్షన్లు ఉన్నాయని చెప్పేసి పడుకున్న వాళ్ళు, లేదు నా మనమడు మనమరాలు పెళ్ళయింది, అది నేనే ముఖ్య కారకురాలిని అని చెప్పేసి అనుకున్న వాళ్ళు. ఒక ఆమెకు హార్ట్ అటాక్తో చనిపోయింది, ఇంకా బతకాల్సిన ఆమెనే. హార్ట్ అటాక్ వచ్చింది, రెండోసారి మూడోసారి నిద్రలోనే అయిపోయింది. ఇంకో అతనికి పక్షవాతం వచ్చింది, వన్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయింది, నోటి మాట బంద్ అయింది. ఇవెందుకు చెప్తున్నాను అనంటే, కొన్ని లైవ్గా తెలిసిన విషయాలు ఉన్నాయి కాబట్టి. ఏజ్తో సంబంధం లేదు. హార్ట్ అటాక్ 10th class చదివే పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. సో పరాలసిస్, హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా ఏ మనిషికి ఆ మనిషి వాళ్ళ అమ్మ నాన్నలు తిడితే కానీ, లేదు బాస్ తిడితే కానీ, వాళ్ళకు వాళ్ళు తెచ్చుకున్న ప్రెషర్స్ వల్ల కానీ, ఈ కారణాలన్నిటి వల్ల మైండ్లో బ్లడ్ క్లాట్ కావచ్చు, మీ బాడీలో రకరకాల యాసిడ్స్ రిలీజ్ అయిపోయి అది విషంగా పరిణమించి మీ బాడీకే నష్టం చేయొచ్చు. సో కోపం, ప్రెషర్, మీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టినా, మీరు మీ వాళ్ళని తిట్టిన వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో తన కోపమే తన శత్రువు అనేది ఏది ఉందో ఇది అందరికీ వర్తిస్తుంది. వాళ్ళు ఎంత కోటీశ్వర్లైనా, ఎన్ని కోట్లున్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఆరోగ్యం అందరికీ సమానమే. ప్రకృతి అందరినీ సమానంగా చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను హరివాల భోజు.